Well, hello guys, welcome to my channel Miss Mom. Na పేరు శాలిని సిక్దర్ and I'm back with another stitching video. But stitching video start చేయకముందు new viewers కోసం నా యొక్క quick introduction మీకోసం ఇవ్వబోతున్నాను. So my name is Shalini Sikdar. I'm a single mother by choice. And recently నేను నా స్టిచ్చింగ్ పట్ల ఉన్న నా ప్యాషన్ ని మళ్ళీ రీగెయిన్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను నా పాత బట్టల మీద గానీ లేదా నా పాత శారీస్ మీద కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ కావాలంటే ఆ వీడియో లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో వాచ్ దెమ్ ఆల్ అండ్ ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ ఆల్సో యూ కెన్ సపోర్ట్ మై ఛానల్ మిస్ మామ్. అండ్ దిస్ టైమ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ శారీ. సో ఈ కలర్ వచ్చేసి పింక్. It's completely plain saree, no design at all, but yes, బాగా transparent గా ఉంటుంది. అండ్ దీనికి ఒక లైట్ బార్డర్ ఉంది, బట్ దీన్ని తీసేస్తానులే, నాకు బార్డర్తో పని లేదు, ప్లెయిన్గానే చేయాలనుకుంటా ఉన్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నా మెజర్మెంట్స్ అంతా పేపర్ మీద కటింగ్స్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను అవే పేపర్ కటింగ్ని నా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని సేమ్ మెజర్మెంట్స్ని కటింగ్ చేసుకుంటాను. ఈ పేపర్ కటింగ్ నేను యూజ్ చేసే మెయిన్ కారణం వచ్చేసి నాకు ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఆఫ్టర్ కటింగ్ ఇంకేముంది, ఐ వెంట్ ఫర్ ద స్టిచ్చింగ్. సో ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ అండ్ ఆల్మోస్ట్ ఈ టైంలోనే నేను స్టిచ్చింగ్ చేసేకి పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే డే టైంలో నాకు కేదార్తోనే మొత్తం సరిపోతూ ఉంది. ఇప్పుడు కూడా నా రూమ్ అంతా మెస్డప్ అయిపోయింది. యూ కెన్ సీ హియర్ పీసెస్ ఎట్టంటే అట్ట పడుండాయి, అన్నీ గందరగోళంగా ఉంది. బట్ ఎనీహౌ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టిచ్ చేయాలా. అండ్ ఐ నో బ్యాక్ టు బ్యాక్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ద మోర్ ఐ ట్రై ద మోర్ ఇట్ గెట్ డిలేడ్. ఐ గెస్ మోర్ దెన్ 10 days అయిపోయింది అండ్ ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ కాలేదు. బికాస్ నేను ఇక్కడ రావడం చాలు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కేదార్ మళ్ళీ నిద్రలేసేయడం కానీ లేదా నేను కనబడకపోతే ఏడవడం కానీ అలాంటివి చేసేస్తున్నాడు. సో ఇట్స్ గెటింగ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ మై వర్క్. బట్ ఎనీహౌ టైం దొరికినప్పుడల్లా కుట్టుకుంటా అయితే వస్తున్నాను. ఇప్పటికైతే కట్టింగ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. లంగా లైనింగ్ వచ్చేసి నేను స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా సేమ్ దీన్ని కూడా కలీ మెథడే చేస్తున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 3 to 4 జాయింట్స్ చేశాను ఇప్పటికీ. ఇంకా ఒక 2-3 ఉన్నాయి. మళ్ళీ వీటిని అటాచ్ చేసి జాకెట్ కటింగే అయిందే కానీ ఇంకా స్టిచ్చింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఐఎమ్ సో ఫ్రస్ట్రేటెడ్. Hey guys, I'm done with my stitching, so let's go ahead and give it a try. And దీంట్లో నేను ఇంకా ఏమేమి మిస్టేక్స్ చేశాను, ఇంకా ఎలా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ గో. ఆర్ యూ రెడీ? Ta-da! This is the complete look. I think I did a pretty great job this time. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ నేను బేసిక్ స్టిచ్చింగే చేశాను. ఎస్, లెహంగా అగైన్ నేను కలీ సిస్టంలోనే స్టిచ్ చేశాను. అండ్ జాకెట్ వచ్చేసి అగైన్ బేసిక్, నథింగ్ హెవీ. బట్ ఈసారి కొంచెం లాంగ్ హ్యాండ్స్ ట్రై చేశాను. అండ్ లాస్ట్ టైం వచ్చేసి ఫ్రంట్ హుక్ ఉన్నింది, ఈసారి నేను అది బ్యాక్ స్టిచ్చింగ్ చేశాను. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మిస్టేక్ నెంబర్ 1. ఇట్స్ ఆన్ లెహంగా. ఎస్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కొంచెం ముడతలుగా ఉంది. అంటే నేను మెజర్మెంట్ దగ్గర కొంచెం బ్లండర్ చేసేసాను. అందుకే పర్ఫెక్ట్గా రాకుండా నేను కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కుచ్చుగా వచ్చింది, సో దాన్ని అడ్జస్ట్ చేసి వేసుకున్నాను. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి జాకెట్ ఫిట్టింగ్ ఇష్యూస్ వస్తూ ఉంది. యూ గైస్ కెన్ సీ దిస్ రైట్, ఫిట్టింగ్ ఇష్యూ ఉంది. అండ్ ఎస్, లాస్ట్ టైం లాగా నేను ఇక్కడ ఫోల్డింగ్స్ మిస్టేక్ చేయలేదు. బట్ స్టిల్ ఐ ఫీల్
ఫిట్టింగ్ ఇంకా బెటర్మెంట్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఎంత టైం పడుతుంది తెలుసా? గట్టిగా కూర్చుంటే 3 days, అంటే నాలాంటి వాళ్ళకి లైక్ ఎక్కువ నాలెడ్జ్ లేదా హ్యాండ్ స్కిల్స్ లేని వాళ్ళకి 3 days అయినా పడుతుంది. సో 1 day వచ్చేసి మెజర్మెంట్ అర్థం చేసుకునే, ఈ 2nd day వచ్చేసి కటింగ్, 3rd day కూర్చుంటే స్టిచ్చింగ్. అంతే 3 daysలో అయిపోతుంది. బట్ నాకు ఎక్కువ టైం పట్టింది. సో ఐ రియలీ అపాలజైజ్ ఫర్ దాట్. నెక్స్ట్ టైం ఐ ట్రై టు డూ ఫాస్టర్. సో దాట్స్ ఇట్ గైస్. I hope you like this video and నా అటెంప్ట్ కానీ అండ్ నా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్. నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. అండ్ టు సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ విత్ ద బెల్ ఐకన్. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తుంటాను, ప్రీవియస్లీ చేస్తుంటాను. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ దట్స్ ఇట్ గైస్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు